ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలు చదివితే ఎందుకు పనికిరారు అన్నటువంటి పాయింట్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్ని కార్పొరేట్ విద్య వైపుకి తీసుకెళ్ళింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మీ పిల్లలు ఇక్కడే ఉంటే పాడైపోతారు, దేశ విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, ఇంగ్లీష్ నేర్పండి అని చెప్పింది ఎవరు? చంద్రబాబు కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ రోజున రాసుకురాలేదా బాబు గారి విజన్ అని చెప్పేసి? ఇవాళ ప్రపంచ దేశాలన్నిట్లలో తెలుగు వాళ్ళు వెళ్ళింది నా వల్లనే అని చెప్పేది ఎవరు? చంద్రబాబు గారు కదా. ఎక్కడ చదివి? ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వెళ్తున్నటువంటి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? నారాయణ, చైతన్య, గౌతమ్లు, ఇట్లాగా కార్పొరేట్ విద్యా వ్యవస్థ పెంచింది ఎవరు? చంద్రబాబు కదా. కానీ నిజంగా అయితే కనుక పేద ప్రజలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి అని చంద్రబాబు అనుకుంటే ఆ రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టేవాడు. పెట్టకపోగా చదువు అంటే మన పిల్లలు బ్రతకాలంటే ఇంగ్లీష్ మీడియం చదవాలి, అలా లేకపోతే చదువురాని దద్దమ్మలుగా మిగిలిపోతారు, వేస్ట్ మనకి అంటూ రెచ్చగొట్టి కలో గంజో తాగైనా సరే చివరికి రాత్రి పగలు ఒళ్ళంతా హోనం చేసుకునైనా సరే పిల్లల్ని చదివించాలని తపన పడి రిక్షావాడు కూడా ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చేర్చి అది గవర్నమెంట్ స్కూళ్ళలో లేక ప్రైవేట్ పాఠశాలకు పంపించింది ఎవరు? చంద్రబాబు వల్ల కదా జరిగింది. ఇప్పుడు అదే ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తుంటే ఇప్పుడు ఇంగ్లీష్ వేస్ట్, మాతృభాష బెస్ట్. ఇది చంద్రబాబు గారికి సన్నిహితులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అయినటువంటి జస్టిస్ రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, తాజాగా సిపిఐ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మీటింగులో ఇచ్చినటువంటి స్టేట్మెంటు. పిల్లలకు మాతృభాషలో, ప్రభుత్వ పాఠశాలలు పిల్లలకు మాతృభాషలో బోధించాలని ఉపాధ్యాయులకి ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే బాగుపడతారని, ఇతర దేశాలకు వెళ్తారని, డాలర్లు వస్తాయని భ్రమల్లో ఉన్నారు. అది చాలా తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే ఉపాధ్యాయుల స్థాయి కానీ జీతవత్యాలు కానీ సరిపడా లేవని ఆయన పేర్కొన్నారు. ఒకసారి చెక్ చేసుకుంటే ఆయనకు తెలుసుద్దేమో ఎవరి జీతాలు ఎక్కువ ఉన్నాయో. మామూలు హెచ్ఈటీకి వీళ్ళకి ఎంత శాలరీస్ ఉన్నాయి, టీచర్లకు ఎంత శాలరీస్ ఉన్నాయి, సరే అది పక్కన పెడదాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన స్థాయిలో కొద్దిగా తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. మామూలు ప్రభుత్వ ఉద్యోగికి ఎంత జీతాలు ఉన్నాయి, ఉపాధ్యాయుడికి ఎంత జీతాలు ఉన్నాయి అన్నట్టు. అది పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళకి మాత్రమే తెలుగు మీడియం చెప్పాలా? ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి కాదా? ఇంగ్లీష్ ఇది ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న వాళ్ళకి తెలుగు చెప్పొద్దా? అంటే బలిసినోడి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు మాత్రం తెలుగులోనే ఉండిపోవాలా? మనం విజన్తో ఆలోచిస్తున్నామా లేకపోతే వివేకం మర్చిపోతున్నామా అన్నటువంటిదే ఇక్కడ ప్రశ్న. అంతర్జాతీయ పరిణామాల్లో మాతృభాషని ఖచ్చితంగా ఆదరించాలని ఫస్ట్ నుంచి కోరుకునేవాడిని నేను. తెలుగులో చెప్తా ఇంగ్లీష్ నేర్చుకునేలా చేయాలి. పూర్తి ఇంగ్లీష్లో పెడితే ఇంగ్లీషు తెలుగు రెండు అర్థం కాక ఎందుకు పనికి రాకుండా పోతారు పిల్లలు. ఎందుకంటే మనం పుట్టింది తెలుగులో, మన మాతృభాష ద్వారా మనం వేరే భాషలు నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఎక్స్పర్టైజేషన్ కావాలి, తెలుగుని మర్చిపోకూడదు. ఇంగ్లీష్ అన్నటువంటిది బ్రతకడానికి కావాలి, బ్రతుకు తెరువు కోసం ఇంగ్లీష్ కావాలి. కానీ బ్రతికేది మనం తెలుగులో అన్నది తెలుసుకోవాలి. అది ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా కావాలి, ప్రైవేటు పాఠశాలల పిల్లలకు కూడా కావాలి. బాబు గారు ఆ రోజుల్లో చెప్పింది అది, రమణ గారు ఇప్పుడు చెప్తున్నది ఇది. తేడా, చర్చ అదే.